మనం వోల్టర్ కీట్స్ గారి జీవితం గురించి చెప్తున్నాం కదా. ఈయనేమంటారంటే, ఒక్కసారి కనుక నేను నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకటి రూఢీగా చెప్తాను. ఒక విషయం నాకు ఒక క్లియర్గా ఉంది. ఏంటంటే, నేను మన భగవాన్ దగ్గరికి వచ్చేసరికి నన్ను నేనేమనుకునేవాడిని అంటే, ఏదో ఒక బిచ్చగాడిని, ఏదో నేను స్వామి దగ్గర ఏదో సహాయం అడగడం కోసం అని వచ్చాను, ఆయన ఏదో సహాయం చేస్తారు నాకు, నేను చాలా నిరుపేదని, ఆయన ఏదో లక్షలు ఏదో నాకు అందిస్తారు. అంటే లక్షలు అంటే ఇక్కడ మీనింగ్ ఏదో నేను సమస్యలతో వచ్చాను, నేను చాలా కష్టాల్లో అసంతోషంగా ఉండి, అంటే నా దగ్గర ఏమీ లేదు, ఆ స్వామి వారు ఈ వేరేగా ఎక్కడి నుంచో నాకు సంతోషాన్ని ఆనందాన్ని తెచ్చిస్తారు, నాకున్న సమస్యల్ని ఆయన తొలగిస్తారు అని నేను అనుకుని వచ్చాను. కానీ ఇక్కడ నిజం చెప్పాలంటే స్వామి నాకు ఏమి ఇవ్వలేదు. స్వామి చేసింది ఏంటంటే, నువ్వు లక్షాధికారివి ఆల్రెడీ, అంటే నీలోనే ఈ సమస్యలు అనేది నువ్వు కేవలం కల్పించుకుంటున్నావు తప్పితే నిజంగా నీకు సమస్యలు లేవు అని ఒక క్లారిటీ ఇచ్చారు. అలాగే ఆనందం సంతోషం ఎక్కడో ఉందని నేను వెతుకుతున్నానే, అలా నువ్వు ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు, నీలోనే సహజానంద స్థితి ఉంది, దాన్ని నువ్వు కనుక్కో అని చెప్పారు. అంటే ఏదో డబ్బులు లేవు ఒక పైసా అని నేను వస్తే నువ్వు లక్షాధికారివి అని నీ దగ్గర ఉన్నాయి అని స్వామివారు నాకు తెలియజేస్తే ఎలా ఉంటుంది, అలాగా నా పరిస్థితి అనిపించింది. వచ్చినప్పుడు ఏమీ లేకుండా ఎంతసేపు ఏదో బాధలు, ఏదో సంకోచాలు, ఏవో సమస్యలు ఇవే పట్టుకుని వచ్చాను. అసలు జీవితంలో సంతోషం అనేది ఎక్కడ ఉండదో, అసలు దొరకదేమో అనే స్థితిలో నేను వస్తే, లేదు అంతా నీ దగ్గరే ఉంది అని స్వామివారు నాకు తెలియజేశారు అని చెప్పారు. ఇక్కడ ఇంకాస్త భగవాన్ గురించి చెప్తే ఏమంటారంటే, భగవాన్ ఎప్పుడు నన్ను నుంచి ఏం ఆశించలేదు అంటారు. భగవాన్ ఎప్పుడు ఏదో ఎదుటి వాళ్ళు ప్రేమగా చూడాలనో గౌరవించాలని, అది కూడా ఆయనకు అంతగా నచ్చేది కాదనమాట. ఒకరోజు మనకి అక్కడ ఒక స్టోరీ కూడా చెప్తారు. ఒక ఆమె పాపం పని చేసుకుంటూనే స్వామివారు వెళ్తున్నారు కదా, నా పని మధ్యలోంచి లెగిసి ఆయన ఇటు అటు కదిలినప్పుడల్లా లెగిసి దండం పెట్టుకోవడం, లెగడం కూర్చోవడం. అయితే ఆయన అబ్జర్వ్ చేశారు. దానివల్ల ఏమవుతుంది, ఆమె పని సక్రమంగా జరగదు కదా. అప్పుడు ఆ తర్వాత ఆయన అందరూ ఉన్నప్పుడే అంటారన్నమాట, ఎందుకు ఆమె అలా లెగిసి కూర్చుంటుంది, మీ ప్రేమ ఉంటే లేకపోతే మీ భక్తి ఉంటే ఒకసారి దండం పెడితే చాలు, లేదు లోపల పెట్టుకున్నా చాలు, అంతేగాని ఏదో మీ పని మధ్యలో మళ్ళీ లెగిసిపోయి నాకు దండం పెట్టి మళ్ళీ కూర్చొని, లేకపోతే కొంతమంది ఉన్నారంటే సాష్టాంగ నమస్కారాలు చాలాసేపు పెట్టి వెళ్తూ ఉంటారు. ఇవన్నీ బయటకు చూపించడం తప్పితే నిజంగా మీ మనసులో ఉంటే చాలు అని. ఎందుకంటే ఈ మన గురువులు మనం బాహ్యంగా ఏదో నటించేస్తే తెలుసుకోలేనంత అమాయకులేం కాదు, వాళ్ళకి అంత బాగా తెలుస్తూ ఉంటుంది కదా. వాళ్ళు ఆల్రెడీ ఆత్మసాక్షాత్కారం పొందున్నారు, వాళ్ళలో ఉన్న ఆత్మ అందరిలో ఉన్న ఆత్మ వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఎలా చెప్తారంటే, అద్దం ముందు మనం నుంచుంటే మన రూపం ఎలా కనిపిస్తుందో అలా వాళ్ళ ముందు మనం వెళ్ళగానే మన రూపం మనం కనిపించినట్టు మనమేంటో వాళ్ళకి తెలుస్తుందంట. సో అంతలాగా వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదో మనం నటించో ఇంకోలాగానో సాష్టాంగ నమస్కారాలు దండ ప్రణామాలు చేసి అలాంటే ఏదో మనము మన గౌరవాన్ని చూపించడం కోసమని 1-2 సార్లు చేస్తే పర్లేదు, అంతే మర్యాదగా కూర్చొని ఉండొచ్చు. కానీ అంటే మన పని కూడా చేసుకోవాలి. కానీ అలాగా జనాలకు చూపించడం కోసం లేకపోతే ఆ స్వామికే చూపించడం కోసం నేను చాలా భక్తి చేస్తున్నాను, నాకు చాలా గౌరవం మీరంటే అన్నట్టు అది చేయడం మన భగవాన్కి నచ్చేది కాదనమాట. అలా అనగానే ఆ రోజు అందరూ సాష్టాంగ నమస్కారాలు చేసి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారనమాట, నమస్కారం ఊరికనే పెట్టేసి వెళ్ళిపోతారు. అంతే స్వామి అలా చెప్తారు, మనం ఏం చేసినా ముందు మనసు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తారు, మనకి మనసులోనే భగవంతుడు ఉన్నాడు, ఆయనకి మన మనసు తెలిసినప్పుడు మన మనసే శుద్ధిగా ఉండి మన మనసు నిర్మలంగా ఉండి మన మనస్ఫూర్తిగా గురువుల్ని భగవంతుణ్ణి పూజించాలి తప్పితే ఏదో నలుగురు చూస్తున్నారు కదా అన్నట్టు చేస్తే, యూజువల్లీ మనం గుళ్ళల్లో కూడా అట్లని చూస్తాము, ఎవరైనా వింటున్నారా లేదని భజన చేస్తారు. దేవుడు వైపు ధ్యాస కన్నా వినేవాళ్ళు వింటున్నారా లేదా, బాగుందంటారా లేదా, అంటే ఈ టైప్ ఆఫ్ అది ఉండొద్దు అని చెప్తారనమాట. నువ్వు భజన చేస్తున్నావు అంటే కేవలం అక్కడ స్వామివారు వింటున్నారు అనే ధ్యాసతో తప్పితే అక్కడ ఎంతమంది ఉన్నారనే దాంతో మనకి సంబంధం లేకుండా ఉండాలి. సో ఇక్కడ ఏం చెప్తారు, స్వామివారు నా నుంచి అసలు ఎటువంటి ప్రేమని కానీ గౌరవాన్ని కానీ ఏమీ ఆశించలేదు. అయితే ఈయన ఏమంటారు, నాకేమర్థమైందంటే ఒక చిన్న వ్యవహారం లాగా జరిగింది. ఏంటంటే నేను పూర్తిగా సర్వస్వ శరణాగతి అని నా హృదయాన్ని ఆయనకు అప్పగించేశాను. ఆయన పూర్తి ప్రేమను నాకు ఇస్తూ ఉండేవారు.
ఇంతే జరిగేది తప్పితే కొత్తగా మా మధ్యని ఏమి ఇచ్చిపుచ్చుకోవడాలు లాంటివి ఏమి మాకు జరగలేదని చెప్తున్నారు. అయితే ఇది నాకు భ్రమ అనిపించిందేమో అంటారు. ఎందుకంటే ఈయనకు అనిపించింది నేను హృదయం ఇచ్చాను, స్వామివారు ప్రేమ ఇస్తున్నారు అని. కానీ ఆ తర్వాత సత్యాన్ని నాకు క్లియర్గా అర్థమైంది. ఏదో నేను ఇస్తున్నానని స్వామివారు ప్రేమ ఇవ్వడం ఏమి లేదు. స్వామి ఎప్పుడు అలానే ఉండేవారు. ఆయన ఇది ఇవ్వను లేదు, పుచ్చుకోను లేదు. కానీ ఆ స్వామి దగ్గర ఉన్నప్పుడు ఏమవుద్దంటే సత్యము మనకి తెలుస్తూ వస్తుందో అన్నట. సత్యం ఏంటో కనుక్కో అన్నట్టు రమణ మార్గం ఉంటుంది కదా, అలాగ నెమ్మదిగా నాకు తెలిసింది ఏంటంటే నేనేదో ఇచ్చానని స్వామివారు ఏదో ప్రేమ ఇచ్చారని కాదు. స్వామి అలానే ఉన్నారు, కేవలం నాకు సత్యం ఏంటో తెలిసేటట్లు మాత్రం నాకు చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు.